హలో గాయ్స్! ఒక దేశంలో అధ్యక్షుడి కంటే ఎక్కువ శక్తి కలిగిన వ్యక్తి ఉంటే ఎలా ఉంటుంది? అధ్యక్షుడున్న చివరి నిర్ణయం అతని చేతిలోనే ఉంటే, సైన్యం, కోర్టులు, మీడియా అన్నీ అతని నియంత్రణలో ఉంటే ఆ దేశం ఎలా ఉంటుంది? ఈరోజు మనం మాట్లాడేది ఇరాన్ దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి గురించి. అతనే అయాతుల్లా అలీ ఖamenei. దాదాపు 3 దశాబ్దాలుగా ఇరాన్ రాజకీయాలను నియంత్రిస్తున్న వ్యక్తి. అతను ఎవరు? ఎలా అధికారంలోకి వచ్చాడు? ఎందుకు ప్రపంచంలోని మానవ హక్కుల సంస్థలు అతని పాలనను విమర్శిస్తున్నాయి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయతుల్లా అలీ ఖamenei 1939లో ఇరాన్లోని మషాద్ నగరంలో జన్మించాడు. అతను చిన్నప్పటి నుంచి మతపరమైన విద్య చదివాడు. ఇస్లామిక్ థియాలజీ చదువుతూ మతగురువుగా మారాడు. ఆ సమయంలో ఇరాన్ పాలిస్తున్న రాజు మహమ్మద్ రేజా పహ్లవి షా. ఈ రాజు పాశ్చాత్య దేశాల ప్రభావంతో ఇరాన్లోనే చాలా మార్పులు తీసుకొచ్చాడు. కానీ ఆ మార్పులు అందరికీ నచ్చలేదు. 1979 ఇరాన్ రెవల్యూషన్ అయితే జరిగింది. ఇరాన్లో రాజ్యపాలన ఎలా ముగిసింది, దేశం అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. 1960లో షా పాలనలో వెస్టర్నైజేషన్ చాలా వేగంగా జరిగింది. అంటే మతపరమైన ఆంక్షలు తగ్గాయి, సెక్యులర్ లాస్ అన్ని అమల్లోకి వచ్చాయి, పాశ్చాత్య సంస్కృతిని ఎక్కువైంది. దీంతో మత నాయకులు అసంతృప్తిగా మారారు. ఆ సమయంలో ఒక ప్రముఖ మత నాయకుడు, అతనే రుహుల్లా ఖమోని. అతను షా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాడు. దీంతో ప్రభుత్వం అతన్ని అరెస్ట్ చేసి తర్వాత దేశం నుండి బహిష్కరించింది. అయితే 1970లో ఆర్థిక సమస్యలు, అవినీతి, ప్రభుత్వంపై ప్రజల కోపం బాగా పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలైతే మొదలయ్యాయి. 1978లో భారీ నిరసనలు ప్రారంభమయ్యాయి. పోలీసులతో ఘర్షణలు జరిగాయి. చాలా మంది మరణించారు. అలాగే 1978 చివరిలో స్టూడెంట్స్, ఎంప్లాయీస్, రిలీజియన్ లీడర్స్ అందరూ కలిసి నిరసనలు చేశారు. ప్రభుత్వం పరిస్థితిని నియంత్రించలేకపోయింది. అప్పుడు 1979 జనవరి 16న మహమ్మద్ రిజా పహ్లవి షా తన కుటుంబంతో కలిసి ఇరాన్ విడిచి వెళ్ళిపోయాడు. 1979 ఫిబ్రవరి 1న రుహుల్లా ఖమోని 15 సంవత్సరాల తర్వాత ఇరాన్కు తిరిగి వచ్చారు. ప్రజలు అతనికి భారీగా స్వాగతం పలికారు. ఫిబ్రవరి 11, 1979 ఇరాన్లోని రాజ్యపాలన పూర్తిగా ముగిసింది. దేశం అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారింది. ఈ సంఘటనను ఇరాన్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఈ విప్లవానికి మద్దతిచ్చిన నాయకుల్లో అయతుల్లా అలీ ఖamenei ఒకరు. తర్వాత అతను రాజకీయాల్లో ఎదిగాడు. 1981 నుండి 1989 వరకు అతను ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 1989లో రుహుల్లా ఖమోని మరణించాడు. అప్పుడు ఖమేని ఇరాన్ సుప్రీం లీడర్గా నియమించారు. అక్కడ నుంచి అతని అసలు శక్తి ప్రారంభమైంది. ఇరాన్లోని సుప్రీం లీడర్ పదవి దేశంలో అత్యంత శక్తివంతమైనది. సుప్రీం లీడర్ నియంత్రణలో సైన్యం, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ, మీడియా, విదేశాంగ విధానం, ఎన్నికల వ్యవస్థ. అధ్యక్షుడు ఉన్న చివరి నిర్ణయం మాత్రం సుప్రీం లీడర్ చేతిలోనే ఉంటుంది. ఖమేని సుప్రీం లీడర్ అయిన తర్వాత ఇరాన్లో అమలైన కొన్ని కట్టుబాట్లు. హిజాబ్ తప్పనిసరి చేశారు. బాలికల వివాహ వయసు 9 సంవత్సరాలకు తగ్గించారు. మహిళలు విడాకులు తీసుకునే హక్కును కోల్పోయారు. విడాకుల తర్వాత పిల్లల సంరక్షణ హక్కు తండ్రికే ఉంటుంది. కోర్టులో మహిళల సాక్ష్యాన్ని తక్కువ విలువ ఉంటుంది. మేకప్ మరియు అలంకరణపై పరిమితులున్నాయి. ఖమేని పాలనలో అనేక నిరసనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది 2009 ఇరాన్ రిగ్గింగ్ మొమెంటం. 2009 జూన్ 12న జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ వేర్ ఈజ్ మై ఓట్ అనే నినాదంతో ప్రజలు నిరసనలు చేపట్టారు. ఇరాన్కు చెందిన మహిళా బాక్సర్ సదఫ్ కదీం 2019 ఏప్రిల్ 14న ఫ్రాన్స్లో జరిగిన అధికారిక బాక్సింగ్ మ్యాచ్లో అనిన్ సువిన్ పై విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలో గెలిచిన మొదటి ఇరానియన్ మహిళగా చరిత్ర సృష్టించింది. కానీ ఆ మ్యాచ్లో ఆమె హిజాబ్ ధరించకపోవడం, బాక్సింగ్ డ్రెస్ కోడ్, టీ-షర్ట్, షార్ట్స్ ధరించడం కారణంగా ఇరాన్ చట్టాల ప్రకారం ఆమెపై డ్రెస్ కోడ్ ఉల్లంఘన ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ అనంతరం ఆమెపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. భయంతో ఆమె తిరిగి ఇరాన్కు వెళ్లకుండా ఫ్రాన్స్లోనే ఉండిపోయింది. 2022లో మరో పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఒక యువతి మరణం దీనికి కారణమైంది. ఆమె పేరు మాషా అమీని. హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా భారీ నిరసనలైతే ప్రారంభమయ్యాయి. ప్రజలు హ్యూమన్ లైఫ్, ఫ్రీడమ్ అనే నినాదంతో రోడ్లపైకి వచ్చారు. ఈ సంఘటన ప్రపంచం వ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ ఉద్యమం ఇరాన్ ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నలు లేవనెత్తాయి. యునైటెడ్ నేషన్స్ కూడా ఈ విషయంపై స్పందించాయి. అమెన్స్టీ ఇంటర్నేషనల్ మరియు హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఇరాన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. వారి ఆరోపణలు జర్నలిస్టుల అరెస్టులు, అధిక మరణదండాలు, మహిళలు మరియు మైనారిటీలపై వివక్ష. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఇది దేశ భద్రత కోసం తీసుకున్న చర్యలు అని చెబుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.